ముందుగా కలశం పెట్టి కలశంలోకి వాటర్ వేసి అందులోకి పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షంతలు, ఒక 1 రూపీ కాయిన్, ఒక పసుపు కొమ్ము, ఒక ఖర్జూరము వేసి, అదే విధంగా ఇది అంటారు చూడు తెల్లది, ఇంకా కనచక్రి అంటారు మా సైడ్, అది అన్నీ వేసి అమ్మవారిని నమస్కారం చేసుకొని అందు మీద టెంకాయ పెట్టి ఈ జాకెట్ ముక్క వేసాను అనమాట. కింద వచ్చేసి బాక్స్ పెట్టాను, రైస్ బాక్స్. ఇట్లా రెడీ చేశాను అనమాట. కలశం ఎప్పుడైనా పూజించేటప్పుడు ఖచ్చితంగా అవి వేయాలి, వేస్తేనే మనం అమ్మవారిని ఆహ్వానించుకున్నట్టు. అదేవిధంగా అది అమ్మవారి రూపం అన్నమాట. మనం బాడీ మొత్తం ఎట్లా అదేవిధంగా అమ్మవారు కూడా ఆ రూపంలో వచ్చి మన ఇంట్లో ఉంటుంది అనమాట. ఇక చూస్తున్నారు కదా, ఇట్లంతా పెట్టుకున్నా, ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు. గౌరీను గణేష్ని పెట్టా పసుపుతో చేసిన. అదేవిధంగా వినాయకునికి తాంబూలము బెల్లం పెట్టి ఒక అరటిపండు పెట్టా, అమ్మవారికి ఆపలు. ఇప్పుడు ఇంట్లో చేసిన ప్రసాదాలన్నీ పెట్టాను, 9 రకాల ప్రసాదాలు పెట్టా. ఇవన్నీ పూజకి అరేంజ్ చేసుకున్నాను అనమాట. జాకెట్ ముక్కలు, టెంకాయ అన్నీ అదే చూస్తున్నారు కదా. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేస్తాను. అమ్మవారు చాలా అందంగా ఉంది. పర్పైన్ సెల్ కింద కబ్బరే ఆప్షన్